దేవి నవరాత్రి ఉత్సవాలు ఎప్పుడు ప్రారంభం చేయబడ్డాయి? అనాది కాలం నుండి ఈ దేవీ నవరాత్రి ఉత్సవాలు జరపబడుతూ ఉన్నట్లుగా మనకు శాస్త్రాధారం ఉన్నది. దేవి భాగవతంలో కూడా చెప్పబడినటువంటి విషయం. సురథుడు అనేటువంటి మహారాజు అమ్మవారిని అర్చించి తాను పోగొట్టుకున్నటువంటి సామ్రాజ్యాన్ని తిరిగి పొందినట్టుగా, అమ్మవారి అనుగ్రహాన్ని పొందినట్టుగా చెప్పబడ్డది. అదేవిధంగా సమాధి అని పేరు కలిగిన ఒక వైశ్యుడు కూడా అమ్మవారిని ఆరాధించి జ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందినట్టుగా చెప్పబడ్డది. ఇట్లా చూస్తే మనకి దేవీ భాగవతంలో రామచంద్రమూర్తి, శ్రీరామచంద్రమూర్తి కూడా అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించినట్లుగాను, అదేవిధంగా మనకి ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్ముడు దేవీ నవరాత్రి ఉత్సవాలు జరిపినట్లుగా చెప్పబడింది దేవీ భాగవతంలో. అయితే దేవకీ వసుదేవులు కృష్ణ పరమాత్ముడు జాంబవంతుడితో యుద్ధాన్ని జరుపుతూ ఉన్న సమయంలో కృష్ణ పరమాత్ముని యొక్క జాడ తెలియకుండాగా వాళ్ళు దుఃఖిస్తూ ఉండగా నారద మహర్షి యొక్క సూచన మేరకి వాళ్ళు దేవీ నవరాత్రి ఉత్సవాలని నిర్వహించి ఆ తదనంతరం కృష్ణ పరమాత్ముని యొక్క జాడ వాళ్ళు కనుక్కున్నట్టుగాను తెలుసుకున్నట్టుగాను నవరాత్రి పరిసమాప్తం వరకు కృష్ణ పరమాత్ముడు 2 భార్యలతో శమంతకమణితో తిరిగి వచ్చినట్టుగాను చెప్పబడింది. అంటే అనాది కాలం నుంచి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తూ వస్తున్నటువంటి సాంప్రదాయం, ఆచారం ఉంది.